ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చిన్ని లక్ష్మి. ఈరోజు కథలకు వెళ్ళిపోదాం. ఫస్ట్ గురువు ప్రార్థన. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. మీలో ఉన్న పరమాత్మకు నా యొక్క ప్రణామములు. సో మనం చూసాము వాళ్ళు ఎలా లంక నుంచి వాపసు వచ్చారు. ఇప్పుడు ఆశ్రమంలో సమావేశం ఉందన్నమాట. దాని గురించి తెలుసుకుందాం. సోమ కుటీరానికి తిరిగి వచ్చిన తర్వాత ఆకాశం చిల్లుబడి నీటి ప్రవాహం విడుదలై మట్టి కొట్టుకుపోతూ వర్షాలు భీకరంగా రాబోతున్నాయని విన్నాను. ఆకాశం వెంటనే దట్టంగా చీకటి కమ్మి మాకు సోమ రూపం కూడా కనపడడం లేదు. చిన్న కుటీరంలో మేము ముగ్గురమే ఉన్నాం. అందులో నేను చలి లేకపోయినా వణికిపోవటంతో ఏం సహాయం చేయలేను. నా చుట్టూ ఉన్న గాలి ఇంకా వెచ్చగానే ఉన్నప్పటికీ మనల్ని భయం చుట్టుముట్టింది. ఒక పెద్ద ఉరుము ఏదో దుర్ఘటన సంభవించబోతున్నట్టుగా ఉరిమింది. నేను సోమాకు దగ్గరగా జరిగాను. సోమా కండ్లు మూసుకొని కథ కొనసాగించింది. తన ఇద్దరు కొడుకులను మోస్తున్న మాతకు ముందే తెలుసు. ఆమె నాతో ఒకటి కాదు 2 గుండెలు చప్పులు వింటున్నానని చెప్పింది. రామునికి తన సోదరులతో ఉన్న సాన్నిధ్యం ఆమెకి ఎంతో ముచ్చటగా వేసేది కనుక తన సోదరులకు జన్మనివ్వబోవడం ఆమెకు ఆనందాన్ని ఇచ్చిందనమాట. గర్భభారాన్ని పక్కన పడితే ఆమె ఎంతో ఆనందాన్ని మేమందరం కూడా భావిస్తున్నాము. గర్భం ధరించిన కొన్ని నెలలకు ఒకరోజు తెల్లవారుజామున మాతకు ఒక దర్శనం వచ్చింది. దానిలో భృగు మహర్షి తన 2వ భార్య ఊసన మరణానికి విచారించడం కనిపించింది. ఆయన తన చేయి ఎత్తి ఆ మరణానికి కారణమైన వారిని శపించడం చూసింది. చెప్పడానికి వీలు లేని పదాలు తాను ఏడుస్తూ దీనికి కారణమైన వారిని నేను శపిస్తున్నాను. నువ్వు కూడా నీ ప్రియమైన వారిని విడిపోయి నా ఈ బాధను పొందుతావు అని శపించినట్లు ఆమెకు కళ వస్తుందన్నమాట. మాతకు తన ప్రియ నారాయణుడు నీరు నుంచి యువతలకి రావడం కనిపించింది. శంకరాచార్య రాక్షస చర్యలు భూమిపై కల్లోలం సృష్టిస్తుండగా వాటికి ఆశ్రమం ఇచ్చినందుకు ఊసన ప్రార్థన పైన ఊసన ఆత్మను వేరు చేశాడు. ప్రశాంతంగా నారాయణుడు ఆ శాపాన్ని భృగమహర్షి బాధను స్వీకరించాడు. మాత తనను తాను మానవ రూపంలో భృగమహర్షి కుమార్తె భార్గవిలాగాను తన శాశ్వత రూపమైన నారాయణ భార్యలుగాను చూసుకుంది. ఊసన మరణానికి ఆమె ఒక అమాయకపు సాక్షి మాత్రమే అయినప్పటికీ ఆమె కూడా శాపాన్ని అంగీకరించవలసి వచ్చింది. ఆమె నారాయణుడు తన వైపు చూడ్డాన్ని తన శాపాన్ని అంగీకరిస్తున్నట్టుగా తల ఊపడం చూసింది. ఈ దర్శనం తాను ఇదివరకు లంకలో ఉండగా ఋషి దేవాహృతి తన వద్దకు వచ్చినప్పుడు పొందినదే. మాతకు ఆ దర్శనం వస్తుండగా నేను ఒక వింత అసౌకర్యంతో లేచి ఒక అద్భుత శక్తితో మాతను చూడ్డానికి పంపబడ్డాను. ఆమె తన గద బయట చీకటిలో ఉన్న ఆకాశాన్ని అదే పనిగా చూస్తూ నిలబడింది. ఆమె వణికిపోతున్నట్టుగా కనిపించింది. కానీ ఏమైందని నేను అడిగినప్పుడు వెంటనే రథం సిద్ధం చేయమని చెప్పింది. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఆమెను ఈ విధంగా చూడటం నాకు చాలా నిరాశను కలిగించింది. ఋషి అరుంధతి వద్దకు ఆమె శాంతంగా బదిలిచ్చింది. నేనేం చెయ్యాలి? ఆ విషయంలో ఆమె సూచన కోసం నేను ఆమె స్వరంలో తొందరపాటు ధ్వనించింది. నేను మరో మాట మాట్లాడకుండా రథాన్ని మా వెంట రావడానికి కొంతమంది సేవకులను ఏర్పాటు చేశాను. ఆమె కోసం కొన్ని వస్తువులు, పండ్లు, నీరు సిద్ధం చేసి మందిరంకు మందిరాన్ని వదిలాము. శ్రీరాముడు ఇంకా లేవలేదు. ఆమె అతని లేవకముందే వెళ్ళాలని తన ముఖం మీద కలవరం ఆయనకి కనపడకూడదని అనుకుంటుందన్నమాట. ఋషి అరుంధతి వశిష్ఠ మహర్షి భార్య. వశిష్ఠుడు శ్రీరాముని కుల గురువు. మా రథం వెళ్ళేసరికి మా కోసం ఎదురు చూస్తుండగా ఆమె ఆశ్రమ ద్వారం వద్ద నిలబడి ఉంది. చూడప్పుడు ఈ విషయాలు కొంతమందికి అలానే తెలిసిపోతాయి. ఆమె ప్రక్కనే మరొక స్త్రీ నిలబడి ఉంది. ఆ స్త్రీని చూడగానే ఆ మాత అరుస్తూ గబగబా రథం దిగి ఆమె వద్దకు పరిగెత్తింది. ఆ స్త్రీ మాతను తన చేతుల్లోకి తీసుకొని మాట్లాడకుండా నిలబడింది. ఇప్పటికి ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. తర్వాత కొంతసేపటికి ఋషి అరుంధతి ప్రక్కన ఉన్న స్త్రీ ఖ్యాతి అనే ఆమె భృగమహర్షి మొదటి భార్య అని తెలుసుకున్నాను. ఆమె మాతను కౌగిలించుకొని నీకు గుర్తుందా, నేను శాపాన్ని బలహీనపరిచాను, అది కేవలం పాక్షిక ఎడబాటే అని చెప్పింది. మాత ఆమె చేతిని తన పెరుగుతున్న పొట్టు చుట్టూ వేసుకుంది. ఋషి ఖ్యాతికి ఆమె మనసులో మాట తెలిసింది. ఈ మధ్యకాలంలో నీకు లాగానే నీ పిల్లలు కూడా అరణ్యంలో పెరగాలని కోరుకుంటున్నారని నువ్వు చెప్పలేదు. వారు అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ జంతువులు మొక్కలను తమ కుటుంబాలుగా ఆడుకోవాలని భావించలేదా?
అది నిజమే. మాత ఆ మాటలు కొద్ది వారాల క్రితమే నాతో చెప్పింది. అయితే ఆ స్త్రీకి అది ఎలా తెలిసిందని నేను ఆశ్చర్యపోయాను. మాత అది మేము ఇక్కడ ఒక ఏర్పాటు నుంచి తిరిగి వచ్చాము. ఇది ఇప్పుడే జరగాలా? నేను అలాగే భయపడుతున్నాను. చాలా కాలం క్రిందటే నక్షత్రాలు ఆ సమయాన్ని నిర్ణయించాయి. అవి ఇప్పుడు సరియైన కూటమిలో ఉన్నాయి. ఈ మానవ రూపాలు ధరించకముందే నువ్వు నారాయణుడు వేసుకున్న ప్రణాళిక ఇదే. ఋషి అరుంధతి బదులిచ్చింది. తర్వాత మాత నాతో ఆ ఇద్దరు స్త్రీలు మానవ జాతి కోసం ఎంతో త్యాగం చేశారో ఆ క్షణంలో తను గుర్తించిందని చెప్పింది. ఋషి అరుంధతి విశ్వామిత్ర మహర్షి విముక్తి కోసం తన కుమారులను త్యాగం చేసింది. అయినా విముక్తి వలన మానవాళికి ప్రయోజనం చేకూరుతుంది. ఋషి ఖ్యాతి దేవలోకంలో స్థిరత్వం తేవడం కోసం దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధంలో అనేక మంది పిల్లలను పోగొట్టుకున్నది. ఆ తర్వాత అది భౌతిక లోకంలో సుస్థిరతకు దారితీసింది. వారి ముఖంలో ఉన్న ప్రేమ, కరుణ చూసిన తర్వాత తమ కోసం మాత ఏమీ అడగలేకపోయిందనమాట. తను ఆ విధంగా త్యాగం చేయలేదు. అది కేవలం శాపం యొక్క ఫలితం కాదు, ఇది మానవాళికి సేవ చేయటం కోసం కూడా అని ఆమె అనుకుంటుందన్నమాట. ఋషి ఖ్యాతి, నీ పిల్లల విద్యాభ్యాసాన్ని నీ చేతుల్లోకి తీసుకోవాలి. దానివల్ల నువ్వు వారిలో పెంపొందించిన విలువలు భవిష్యత్తుకి పునాదిగా మారుతాయి. ఈ వినాశక యుద్ధ ఫలితంగా ఎంతో అస్థిరంగా ఉన్న భూమిలో మార్పులు తెచ్చి స్థిరపట్టంలో నువ్వు సహాయం చేయాలి. నువ్వు అరణ్య జీవితానికి తోడ్పడాలి. దానివలన మానవ సమాజం విస్తరించే కొద్దీ అది వినాశానికి గురి అవ్వకుండా ఉంటుంది. నువ్వు మందిరానికి కట్టబడి ఉంటే వీధుల్లో దేనిని చేయలేవు. నువ్వు చేయడానికి వచ్చిన పనులు చేయాలంటే నువ్వు స్వేచ్ఛగా ఉండాలి. ఆ శాపాల శక్తిని అంతం చేయడానికి ఆ ప్రతిజ్ఞ, దీనిని సాధించడానికి ఆ పరిమాణాలు నువ్వు అనుభవించాలి అని చెప్తుందన్నమాట సీతకామ. ఋషి అరుంధతి ఇప్పుడు మాట్లాడుతూ, ఎంతోమంది ఋషులు కోపంతో శపించడం నేను చూశాను. వివేకంతో కాక పూర్వకాలంలో ఋషులు మానవాళికి ముందుకెళ్లే మార్గం ఏర్పరచడానికి, మానవ మనసులో న్యాయం అనేది నాటడానికి శాపాన్ని వాడేవారు. వాటి కాలం చెల్లింది. ఇప్పుడు రాముడు న్యాయాన్ని అందించే సంస్థలను ఏర్పాటు చేసి మానవ సమాజాన్ని నడిపించే చట్టాలను ఏర్పరుస్తున్నారు. ఇంకా శాపాలతో పని లేదు, అవి అవరోధాలుగా మారాయి. ఇప్పుడు కాలంలో అందరినీ కరెక్ట్గా పెట్టాలనేసి శాపాలు ఇస్తుండ్రు అనమాట. ఊరూరికనే ఇస్తుండ్రి, కోపంలోనూ ఇస్తుండ్రి. కొన్ని మంచి జరుగుతుండే, కొన్ని చెడు జరుగుతుండే అనమాట. ఇప్పుడు వీళ్ళకి వచ్చిన శాపాలన్నీ మంచివే. ఆ ఇద్దరు గొప్ప మహిళలు తమ మనసుల్లో మాటలు చెప్పగా మాత మళ్ళీ భృగమహర్షి శాపం తనకు రామునికి ఎడబాటం కలిగిస్తుందని అర్థమైంది. లంకలో ఎడబాట ఆమె ఎంపిక వల్ల జరిగింది. ఇది అలా కాదు. ఆమె శ్రీరాముని ఇప్పుడు విడిపోయే బాధను అనుభవించాలి. ఇప్పుడు అది ఎంతో కష్టం. అంతేగాక దీనిలో పిల్లలు కూడా పాలు పంచుకోవాల్సి వస్తుందని ఆమె బాధపడుతుందన్నమాట. మరి రాముడు నేను ఈ విషయం ఎలా చెప్పాలి? పేలివైన స్వరంతో అడిగింది మాత. ఇప్పుడు అతనితో వశిష్ఠి ఉన్నారు. ఋషి అరుంధతి కరుణతో బదులిచ్చింది. ఆయన సూర్యోదయానికి ముందే వెళ్ళారు. లక్షల సంవత్సరాల క్రిందట జరిగిన సంఘటన ఆయన రాముని స్మృతి పదంలోకి తెస్తారు. ఆ ఇద్దరు మహిళలు ఋషులు మాతకు అరణ్యంలో చేయవలసిన పనులు చెప్పారు. ఋషి అరుంధతి చెప్పిన మాటలు నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. ఇప్పటి నుంచే భవిష్యత్తులో అడవిలకు హాని కలుగుతుందని, ఒకానొక నాటికవి పూర్తిగా అదృశ్యమైపోతాయని, నేల అనేక ఇతర గ్రహాలు లాగే జీవమే లేకుండా నిర్జీవ ప్రదేశాలుగా మారుతుంది. అసురులు ఈ విధంగా చేయడానికి ప్రయత్నించారు. మిగిలిన జీవరాశులు అవసరాలను పట్టించకుండా వనరులను తమ స్వప్రయోజనాల కోసం లాక్కున్నారు. మన మానవ హృదయంలో అడవుల పట్ల, నదులు, పర్వతాల పట్ల ప్రేమను పెంపొందించాలి. దాంతో రక్షించబడుతున్నామన్న సహజాతం వాటిని కొనసాగింపుకు హామీ ఇస్తుందని ఆమె చెప్తుందన్నమాట. రాముని విముక్తి చెందడంలో రాముడు భూమికి ఇంతకుముందు తెలియని నాణ్యత గల ప్రేమను విడుదల చేశాడు. ఇప్పుడు నువ్వు ఈ ప్రేమను మానవ హృదయాల్లో పొందగలపాలి. దానివల్ల భూమి మీద జీవం రక్షించబడుతుంది. మనము సుదీర భవిష్యత్తులకి తొంగి చూస్తే సీత, విశ్వం అంతటికీ భూమాత రక్షింపబడడం ఎంతో ముఖ్యం. భవిష్యత్తులో ఆమె విధి మానవాళి చేతుల్లో ఉంది. మాలో మిగిలిన వారి కంటే ఆమె నీకు బాగా తెలుసు. ఎంతోమంది మనుషుల్లో నువ్వు ఆమె పట్ల ప్రేమను పెట్టగలవు. ఒకసారి ఆ బీజం నాటబడితే ఆ ప్రేమ ఎప్పటికీ మరణించకుండా శాశ్వతంగా నిలిచి ఉంటుంది. అది భవిష్యత్తుకి ఏమాత్రము డోకా ఉండదని చెప్తుందన్నమాట. ఋషులు చెప్తారు. ఆమె మాటలు చెప్తుండగా మాత ముఖంలో వ్యక్తీకరణ మారింది. అంతకుముందు నిరాశ స్థానంలో ఇప్పుడు ఒక అవగాహన వచ్చింది.
తన ముందు ఉన్న బాధ్యతను స్వీకరించుకోవడానికి ఒప్పుకోలుగా కనిపించింది. సంవత్సరాల తరబడి నేను మాత యొక్క ఆలోచనలు, వ్యక్తీకరణలను చదవటం నేర్చుకున్నాను. నేను శ్రీరాముని పట్ల ఆప్యాయతను చూశాను. వీటన్నింటి వలన ఎప్పుడు ఇబ్బంది కలిగేది కాదు. ఆమె లేకపోవడం ఆయనపై ఎంతో ప్రభావం చూపిస్తుంది. కొన్ని గంటల తర్వాత ఆయన వచ్చినప్పుడు మాత్రమే ఆమె ముఖము మళ్ళీ తేటబారింది. శ్రీరాముడు వశిష్ఠి మహర్షితో పాటు రథం దిగేసరికి ఆయన జ్ఞాపకం పూర్వకంగా పునరుద్ధరించబడి చాలా కాలం క్రిందట చర్యల్లోకి రాబడిన ఒక కారణపు పరిమాణం తాను ఇప్పుడు ఎదుర్కోవాల్సి అవుతుందని ఆయనకు తెలిసింది. ఆయన మాతను చూసినప్పుడు అతని హృదయానికి హత్తుకొని మృదుగా, సీత, లంకలో మన ఇద్దరిని ఏకంగా ఉంచిన బంధం తెగిపోయింది. ఇప్పుడు అలా కాదు. ఎవరికి మన మధ్య ఐక్యతకి చేరిపే శక్తి లేని నిన్ను ఎప్పటికీ వదలను. అలాగే నువ్వు కూడా నన్ను ఎప్పటికీ వదలవు అని చెప్పున్నాడనమాట. రామ, ఇది సత్యం నాయనా. అయితే మానవ లోకంలో కష్టాలు వస్తాయి. ఈ మానవ శరీరం నీ స్పర్శను, నీ కళను నుండి ప్రవహించే ప్రేమను కోరుతుంది. మీ కళ్ళు నన్నెప్పుడు నా వాస్తవ ఆత్మలోకి తిరిగి తెస్తాయి. నువ్వు ఇప్పుడు నా స్పర్శను అనుభూతి చెందుతావు. ఆయన వాగ్దానం చేశాడు. గొప్ప ఋషి ఖ్యాతి శాపాన్ని బలహీనపరిచిన విషయం నీకు గుర్తులేదా? ఆయన దృష్టి ఋషి ఖ్యాతి వైపు మళ్ళింది. అక్కడ ఇప్పుడు మీరు ఉండటం అనేది మాకెంతో అదృష్టమైన విషయం. మీరు తపోశక్తి వలన మీరు మాకు ఆశీస్సులను ఇవ్వగలరని చెప్తాడనమాట. ప్రభు, ఆమె నా కుమార్తె. ఆమె ఎప్పటికీ అంతే నెమ్మదిగా చెప్పింది. ఋషి ఖ్యాతి కళ్ళ నీళ్లతో, ఏ తండ్రి తన కుమార్తె బాధ కలిగించడు. ఇప్పుడు నేను ఆయనకి పూర్తిగా క్షమించలేదు. ఆ సంఘటనలో నాకు కొంత బాధ్యత ఉంది అమ్మ, సీత అంది. నేను కూడా ఆ ఊసన మాత మరణాన్ని ఆపడానికి ఏమీ చేయలేకపోయాను. నేను కలిగించుకోవడం లేదు, నిరోధించడము లేదు. ఆయన కష్టంలో నాకు కొంత భాగం ఉంది అని చెప్తుందన్నమాట. శ్రీరాముడు ఋషి ఖ్యాతి వైపు శ్రద్ధగా చూస్తూ, నేను సీత మొదటిసారి వనవాసానికి వెళ్ళినప్పుడు మృగమహర్షి ఆశ్రమంలో విశ్రాంతి తీసుకున్నాం. అప్పుడు అక్కడ లేవు కనుక మనం కలుసుకోలేకపోయాం. ఆయనతో పాటు మేము ఎన్నో అద్భుతమైన రోజులు గడప. ముఖ్యంగా ఆయన సీత పట్ల ఎంతో సున్నితంగా వ్యవహరించేవారు. మా ఇద్దరిలో ఎవరికి ఆ శాపం జ్ఞాపకం లేదు. కానీ ఆయన సుదీర్ఘ జీవితం కాలంలో పశ్చాత్తాప పడింది ఆ ఒక్క చర్యకే. చాలా కాల క్రితం కోపంతో చేసిన ఆ పనికి ఆయన చెప్పారు. ఆ తర్వాత తన జీవితంలో ఎప్పుడూ కోపాన్ని ప్రవేశించడమని ప్రతిజ్ఞ చేశాడు. అలాగే ఉన్నారు. శ్రీరాముడు మళ్ళీ నెమ్మదిగా తన దురదృష్ట చర్య పూర్తయ్యే వరకు సంపూర్ణంగా విముక్తి చెందలేనని చెప్పారు. ఆయన అపరాధభావం నిరంతరం ఆయన్ని భారంగా వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు సీతకు నాకు బృహమహర్షి విముక్తి కోసం తోడ్పడే అవకాశం వచ్చింది. ఈ ఆలోచన నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పాడనమాట. రాముడు చెప్తూ ఉన్నాడు ఈ విషయం. ఒకానొక ఆనంద తరంగం మాత ముఖం పైన కదలాడింది. అవును, మనం ఈ సంఘటనకు ముగింపు పలకాలి. ఇప్పుడు నేను ఆయన మాటలు పూర్తిగా పట్టించుకోలేదు. అయితే అప్పటికి మనం వాటిని సరిగా అర్థం చేసుకోలేదు. ఇది ఇప్పుడు నీ క్షమాపణ సమయం అన్నాడు ఋషి ఖ్యాతితో. సున్నితంగా చెప్పాడు. అది లేకుండా ఆయనకి విముక్తి లభింది. చివరగా నీకు భర్తకు అంతిమ స్వేచ్ఛను ప్రసాదించవలసింది నువ్వే. ఆయన పట్ల నువ్వు సరికాని భావాలను నిలిపి ఉంచుకున్నంత వరకే ఆయన ఆత్మ ప్రభంలో ఐక్యం కాలేదు. మేము ఋషి ఖ్యాతి కలవరాన్ని చూడగలిగాము. రాముడు ఆ నుదుటిపై చేయి వేసి, నువ్వు ఒక విపత్తుగా పరిమాణించవలసిన దాన్ని ప్రయోజనంగా మార్చావు. ఈ శాపాన్ని మానవాళికి ఉపయుక్తమైనది చేసావు. తదాస్తు. అయితే ఈ సంఘటన సంపూర్ణంగా చేయటానికి నీకు మృగమహర్షి పట్ల ఉన్న ప్రతికూల లేశాలను వదిలిపెట్టాలి. ఆయన విశ్వపు మేలును మాత్రమే ఆకాంక్షిస్తాడు. ఆయన చేసిన ఒక్క పొరపాటు సరిదిద్దుకున్నాడు. ఊసలతో ఆయన బంధం చాలా కాలం క్రిందటనే తెగిపోయింది. ఆయన చైతన్యంలో కోపపు ఛాయ కూడా లేదు. ఆయన విముక్తికి సిద్ధంగా ఉన్నాడు. ఖ్యాతి మాత కళ్ళ నుంచి నీరు ధారాపాతంగా కారుతుంది. మాత ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకొని వాటిని తన బుగ్గలపై ఆనించి, అప్పుడు ఖ్యాతి మాత, ప్రభు, నేను ఏకాంత ధ్యానంలోకి వెళ్ళి నాలోని సరికాని భావవేశాలను వదిలించుకుంటున్నాను. నేను అతని పట్ల అతని కోపము వలన, శాపం వల్ల ఏర్పరచుకున్న భావాలను పోగొట్టుకుంటాను. ఆ విధంగా చేయడం వల్ల మీరు మా ఇద్దరికి విముక్తిని కలిగిస్తారు. ఆ మాటలతో ఖ్యాతి మాత రూపం కరిగిపోయి ఆమె అదృశ్యమైపోయింది. రామ, నువ్వు ఎంతో గొప్ప పని చేశావు.
వశిష్ఠి మహర్షి వెలుగుతున్న ముఖంలో ఆ శాపం ఖ్యాతి మాత బృహ మహర్షి ఇద్దరిలోనూ విముక్తికి మార్గం. ఇది విశ్వమాతకి ఎంతో మేలు చేస్తుంది. అనంతి కాలంలోనే వారందరూ బ్రహ్మంలో ఐక్యమవుతారు. రండి మనము ధ్యానంలోకి వెళ్ళి జరుగుతున్న దానికి కృతజ్ఞతలు తెలియపరుద్దాం. వశిష్ఠి మహర్షి, ఋషి అరుంధతి, మాత శ్రీరాముడు ధ్యానంలో కూర్చుండగా నేను ఆశ్రమ విద్యార్థుల వద్దకు వెళ్ళి వంటలో సహాయం చేయడానికి వెళ్ళాను. అక్కడి నుండి రాబోయే ముందు ఆచరణాత్మక విషయాలపై చిన్న సంభాషణ జరిగింది. మాత ఎక్కడికి వెళ్ళాలి, రాజ్యంలోనూ మందిరంలోనూ వారికి ఏం చెప్పాలి వంటివి. రాత్రికి మీకు మళ్ళీ వెనుకకు మందిరానికి ప్రయాణం ప్రారంభించాం. మాత శ్రీరాముడు ఒక రథం అధిరోహించగా నేను శ్రీరాముల పరిచాకులు మరో రథంపై వెళ్ళాం. అయోధ్యకు చేరేదాకా మాత మళ్ళీ అడవిలోకి వెళ్ళిన తర్వాత నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. చివరికి నేను మళ్ళీ ఆమె నుండి వేరుగా ఉండవలసి వస్తే మరణం తప్ప వేరే మార్గం లేదని నిర్ధారణకు వచ్చాను. అప్పుడు వనవాసంలో నా జీవిత లక్ష్యం ఆమె కోసం ఎదురు చూడడం అనేదే ఉన్నది. ఇప్పుడు మళ్ళీ విడిపోతున్నప్పుడు నా జీవితానికి ఏ లక్ష్యం ఉంటుందని ఆమె భావిస్తుంది. సోమ, నేను ఆ బాధను వ్యక్తీకరించకుండా ఉండలేకపోయాను. తిరిగి ఆమె గదిలోకి వెళ్ళిన తర్వాత మాత, సోమ నువ్వు చావు గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నేను ఆమె నుంచి ఏమీ దాచలేను, ఎందుకంటే నా జీవితానికి ఏ లక్ష్యం లేదు మాత. నిన్ను సేవించడం తప్ప. మనం వేరుగా ఉండవలసి వస్తే మనం వేరుగా ఉంటామని ఎవరు చెప్పారు? వేర్పాటు నాకు రామునికి మధ్య మాత్రమే అని చెప్పింది. మాత, నేను వస్తున్నానా? ఆమె నవ్వుతూ తల ఊపింది. ఇప్పటికీ నీకు ఉన్న పని కంటే నువ్వు ఎక్కువ శ్రమ పెట్టు సోమ. నీ కోసం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నావు. ఇంకా మీదట అది జరగనివ్వు. నానంతో నేను కేక వేశాను. నాకు ఇంతవరకు అంతకంటే ఇంక వేరే విషయం ఏం అవసరం. మందిరంలో ఉండడం కంటే మాతతో పాటు అరణ్యంలో ఉండటం ఎంతో మిన్నా. ఇక్కడ కంటే ఆమె నేను ఒక ప్రత్యేక సమయంలోనే చూడాలి. గృహాల్లోని నిబంధనలను పాటించాలని సోమ సంతోషపడుతుంది. అడవిలో అయితే ఎవరు ఆమెను ఆపేవాళ్ళు ఉంటారు కదా, మాతతో ఎక్కువగా ఉండొచ్చు. ఆమె దేవతలతో ఉండాలంటే ఎంత అదృష్టం ఉండాలి కదా. ఆ విధంగా ఆ మాత ఆశ్రమానికి వెళ్ళడానికి నిర్ణయించబడింది. అక్కడికి ఆమెకు ఒక కుటీరం కేటాయించబడింది. నగరానికి మరీ దగ్గరగా, దూరం కాకుండా పూర్తి ప్రకృతితో నిండి ఆమెకు ఆనందాన్ని ఇస్తూ ఒక ప్రియమైన గంగానది సమీపంలో ఒకానొక అందమైన అడవిని శ్రీరాముడు ఎంపిక చేశాడు. అయితే ఎప్పుడు వెళ్ళాలి అనేది ఇంకా నిర్ణయించకపోవడం ఆమె గర్భంలో పెరుగుతున్న పిల్లలతో సహా మందిరంలోనే కొనసాగాయి. ఒకానొక సాయంత్రం గది ముందు కూర్చొని గర్భం ధరించడం వల్ల వాచిన ఆమె పదాలను మర్దన చేస్తాను. శ్రీరాముడు ఆమె పక్కకు వచ్చి కూర్చోగాని ఆమె ఆగి ఆ పనిని కొనసాగించమని సైగ చేసింది. వారు మాట్లాడుకోవడం మొదలుపెట్టినప్పుడు పరస్పరం ఆలోచనలు వ్యక్తీకరించుకుంటూ ఒకరు మొదలుపెట్టిన దానిని వేరొకరు పూర్తి చేశారని గ్రహించాను. అది ఎంతో సహజంగా వచ్చింది. వారు దాని గురించి పట్టించుకోలేదు. ఒక విషయానికో లేక మరో దానికో నవ్వుకుంటూ వారు ఉల్లాసం ప్రారంభించారు. నేను ఆ ఉల్లాసాన్ని ఏదైనా అంతరాయం కలిగిస్తానని భయపడ్డాను. అప్పుడు వారు ఇద్దరు నవ్వటం ఆపి మౌనంగా ఉండిపోయారు. అది త్వరలోనే పిల్లల కంటే ముందే అంది మాత. శ్రీరాముడు తల ఊపాడు. నా వెన్నెల్లో నుంచి వణుకు పుట్టింది. మమ్మల్ని లక్ష్మణుడు తీసుకువెళ్ళటం ఉత్తమం అనుకుంటున్నాను అంది మాత ప్రశాంతమైన స్వరంతో. రేపు ఉదయమే ఇంటిలోని వారు ఎవరూ మేలుకొనక ముందే, సీత నువ్వు సిద్ధంగా ఉన్నావా అని అడిగాడు ఆమె చేతులను పట్టుకుంటూ. ఆమె తల ఊపింది. మరి మీరు? అది ఎందుకో జరిగిపోతుందో మన జ్ఞాపకం ఉంచుకోవాలి. దీనివల్ల ఏం సాధించిపోతామో మర్చిపోకూడదు. మృగమహర్షి ఋషి ఖ్యాతుల విముక్తి విశ్వాసానికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. దీనికి ఎన్నో కారణాలు ఉండటం నేను చూసాను. మన ప్రపంచానికి ఎడుబాటు లేదని విషయం చూపించాలి. రాముడు ఎక్కడ ఉంటే సీత కూడా అక్కడే, అలాగే సీత ఎక్కడ ఉంటే రాముడు అక్కడే. ప్రపంచానికి మనం సందేశం ఇదే. మనం మందిరంలో కలిసి ఉన్నప్పుడు ఈ విధమైన ప్రకటించడం తేలికే. అయితే మనం వేరుగా ఉన్నప్పటికీ ఇది సాధ్యమే అని అందరికీ తెలియజేయాలి. ఈ భౌతిక లోకంలో మనం రోజు తీసుకోవచ్చిన ప్రేమ ఇప్పటికీ అందరికీ వెళ్ళబడుతుంది. ఒకరోజు మనం ఇక్కడ భూమిపై లేనప్పుడు మిగిలిన వారు వేర్పాటు తెచ్చిన బాధను అధిగమించడం అవసరం. అప్పుడు మాత నన్ను వెళ్ళమన్నట్టుగా తల ఊపింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. ఇంటిలోని వారికి కానీ రాజ్యంలోని వారికి ఏం చెప్పారో తెలియదు. బహుశా ఆమె ఆరోగ్యం కోసం, అరణ్యంలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడం కోసం అని చెప్పి ఉంటారు. కానీ ఎప్పుడు దాని గురించి అడగాలని అనుకోలేదు. నాకు మాతకు ఒక నూతన అధ్యాయం మొదలవుపోతుంది. నేను దాన్ని కోసం సిద్ధంగా ఉన్నానని సోమ చెప్తుందన్నమాట. మాత వెంటనే అలా అనుకు తర్వాత మృదుమైన స్వరంతో ఓకే, ఇక్కడికి ఈ చాప్టర్ క్లోజ్ అయింది. నేను ఒక నూతన అధ్యాయం వాళ్ళు అడవిలో స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ వరకు స్టోరీ అయిపోయింది. నెక్స్ట్ మన జీవితం అనేసి నెక్స్ట్ ఒక చాప్టర్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.